చదువు పుస్తకాలు లేని సమయంలోనే గొప్ప గొప్ప టెక్నాలజీని కనిపెట్టారు. అందులో భాగమే ఈవేళ మనకి ఏదైతే వర్షాలు ఉన్నటువంటి భువనేశ్వరికి 74 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోనార్క్ మందిరం. ఈ కోనార్క్ మందిరం ఈవేళ దర్శనాలకి నోచుకోవట్లేదంటే కారణం ఈ మందిరం పైన మీకు చాలా కొన్ని వేల టన్నుల బరువైనటువంటి ఒక అయస్కాంతం ఉండేది. ఈ అయస్కాంతాన్ని ఎందుకు పెట్టారంటే ఈ అయస్కాంతం ఉండడం వల్ల కింద విగ్రహాలు ఈ గుడి లోపల ఉన్న విగ్రహాలు గాల్లో వేలాడుతూ ఉండేది ఒక అద్భుతం. అయితే ఇంకొక అద్భుతం ఏంటంటే ఎవరైతే మత్స్యకారులు కానీ లేదు మరొకరు కానీ ఇంకొకరు కానీ అక్కడ సముద్రం లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సముద్రం లోపల ఎటువంటి దిక్కులు తెలియదు కాబట్టి ఆ దిక్కులు తెలియజేయడం కోసం కూడా యొక్క అయస్కాంతం పనికొచ్చేది. ఇటువంటి తరుణంలో అప్పట్లో ఎవరైతే సంపన్నులని చెప్పి సంకలు గుద్దుకున్నటువంటి బ్రిటిషర్స్ ఈ దేశాన్ని కొల్లగొట్టాలని అనుకున్నటువంటి వీళ్ళు మన యొక్క రేవుగుండ ఈ గుడి నుంచి ఆ రేవుకి 3 కిలోమీటర్లు మాత్రమే సముద్రానికి దూరం కాబట్టి ఇలా వాళ్ళు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఈ యొక్క ఇనుప ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మందిరం వైపు లాగేసుకునేది ఒడ్డుకి. అందువల్ల ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి వాళ్ళు ఇలా బయటికి వచ్చి ఇలా రావడం వలన ఈ మందిరం మీద ఇలా ఉంది అయస్కాంతం అని చెప్పి వాళ్ళు కనిపెట్టే అయస్కాంతాన్ని తీసుకెళ్లిపోతే అదే కొంతకాలం పోయాక ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో మన యొక్క ధర్మాన్ని మన దేశాన్ని రక్షించినటువంటి వ్యక్తి ఈ గుడిలో ఉన్నటువంటి విగ్రహాలు ఇలా ఉంటే ఇవి ఎప్పటికైనా నాశనం చేస్తారని ఒకే ఒక ఉద్దేశంతో పూరిలో ఉన్నటువంటి మందిరంలో ఆ సూర్య భగవాన్ యొక్క విగ్రహాలు తీసుకెళ్లి పెడితే అక్కడి వేళ చక్కగా పూజలు అందుకుంటున్నారు సూర్య భగవాన్. అదేవిధంగా ఈ యొక్క కోనార్క్ దేవాలయంలో ఒకప్పుడు ప్రతిరోజు కూడా సూర్య కిరణాలు పడుతూ ఉండేవి. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి మందిరం, అంత గొప్ప టెక్నాలజీని ఇప్పటి కాదు అప్పటి రోజుల్లో బట్టలు కట్టుకోలేనటువంటి ఇతర దేశాల్లో మన దేశంలో చీర 6 మూరలు చీర అగ్గిపెట్టిలో ఉండేటటువంటి ఘన చరిత్ర మన దేశాన్ని. అటువంటి గొప్ప టెక్నాలజీ కలిగినటువంటి ఈ మందిరమే కాదు మన భారతదేశంలో మరెన్నో మందిరాలు ఉన్నాయి.